ఫ్యాక్టరీలో రవి వర్కర్స్ని అందరినీ పిలిచి, ఏంటి అసలు మీ ప్రాబ్లం? వర్క్ ఎందుకు ఇంత స్లోగా జరుగుతుంది? అనుకున్నంతగా ప్రొడక్షన్ ఎందుకు రావడం లేదు అని రవి అడుగుతాడు. మరి ఎక్కువ ప్రెజర్ పెడితే అవి కూడా స్ట్రక్ అయిపోతాయి అని ఒక వర్కర్ అంటాడు. సరిగ్గా పని చేయకపోతే తీసి అవతల పారేస్తా చెప్తున్నా అని రవి అంటూ ఉండగా జెండే మేనేజర్ అక్కడికి వస్తూ ఉంటారు. ఇక వర్కర్కు కోపం వచ్చి, పెళ్ళం రికమెండేషన్తో వచ్చి నేను పెద్ద మగాడిని, ఎండి అని ఫోజిస్తున్నావా? ఇది నీ మొహాన ముష్టిగా విసిరేశారు అంతే అని వర్కర్ అంటాడు. ఇక రవి కోపంతో ఆ వర్కర్పై చేయి చేసుకుంటాడు. మేనేజర్ జెండే షాక్ అవుతారు. ఇక రాకేష్ వాడిని రెచ్చగొట్టి ఎవరి మీద అయినా చేయి చేసుకునేలా చేయండి చాలు అని వర్కర్లతో ఫోన్ మాట్లాడి చెప్పిన మాటలు ఆ వర్కర్ గుర్తు చేసుకుంటాడు. రాకేష్ చెప్పినట్టే వర్కర్ చేసి చూపిస్తాడు. ఇక కట్ చేస్తే ఇంట్లో మాయా, అభయ్ శంకర్తో కూర్చుండి మాట్లాడి సాల్వ్ చేసే ప్రాబ్లంని వర్కర్ని కొట్టి చాలా పెద్ద ప్రాబ్లమే చేశాడు అని అభయ్ అంటాడు. శంకర్ చెస్ ఆడుతూ కామ్గా ఉంటాడు. గౌరీ మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.